మరో ఇద్దరు దీన్ని మానిటర్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళని పోలీసులు పట్టుకున్న మరుక్షణమే అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారని తెలుస్తోంది. ఎస్కేప్ అయిన వాళ్ళలో మరొక అతన్ని అంటే మొత్తం 5గురిని ఇప్పటివరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకొక అతను ఎవరైతే లలిత్ ఉన్నారో లలిత్ కోసం విచారణ జరుగుతోంది ప్రస్తుతం. అతను చివరిగా రాజస్థాన్లో ఒక ప్రాంతంలో మిస్ అయినట్లు అంటే ఒక ప్రాంతం వరకు అతని సిగ్నల్ మొబైల్ సిగ్నల్ దొరుకుతోంది. సో రాజస్థాన్ వరకు వెళ్ళాడనేది తెలుస్తోంది. అతని కోసం పోలీసులు గాలింపు జరుగుతూ ఉంది. వీరందరి మీద కూడా అంటే అమూల్ షిండే, మనోరంజన్ వీళ్ళందరూ కూడా రకరకాల ప్రాంతాలకి ఇప్పుడు సాగర్ శర్మ ఎవరైతే ఉన్నారో ఇతను ఉత్తరప్రదేశ్లోని లక్నోకి సంబంధించిన వ్యక్తి, మనోరంజన్ అయితేనేమో కర్ణాటకకు సంబంధించినటువంటి మైసూరు, అమోల్ షిండే మహారాష్ట్రలో లాతూర్, నీలం దేవి కౌర్ అయితే హర్యానా హిస్సార్కు సంబంధించిన వ్యక్తి. అంటే వీళ్ళంతా కూడా డిఫరెంట్ ప్రాంతాల వాళ్ళు. వీళ్ళందరికీ కూడా సోషల్ మీడియా వేదికగానే ఈ పథక రచన చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా పార్లమెంట్లో కూడా ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విపక్షాలన్నీ కూడా దీని మీద బాధ్యత వహిస్తూ హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సభ కూడా ఇప్పటివరకు వాయిదా పడుతూ వస్తున్నటువంటి కారణం కూడా అదే. వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లో ప్రధానంగా రాజ్యసభలో రూల్ 267 కింద బిజినెస్ సస్పెన్షన్ నోటీసు రాజీవ్ శుక్లా ఇచ్చారు. అలాగే వాయిదా తీర్మానాన్ని జ్యోతిమణి అనేటువంటి ఎంపీ ఇచ్చారు. దీని మీద కూడా చర్చ జరగాలనేటువంటి పట్టుపడుతున్నటువంటి పరిస్థితులు దారితీస్తున్నాయి. అయితే ఇదంతా కూడా మొన్న ఎవరైతే ఈ ప్లాన్ చేశారో ఈ 6గురు కూడా ఆదివారం రోజునే ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీకి చేరుకొని ఈ విక్కీ శర్మ అనేటువంటి అతని ఇంట్లో వీళ్ళందరూ కూడా సమావేశమై దీనిపైన పూర్తిగా వ్యూహరచన చేశారు. అయితే దీనన్నింటికీ ముందే గత సమావేశాల సమయంలో మనోరంజన్ దీనికి సంబంధించినటువంటి రెక్కి నిర్వహించి పార్లమెంటు భద్రతా వైఫల్యాలు ఎలా ఉంటాయి, లోపలికి వెళ్ళడానికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలపైన ఒక రెక్కి నిర్వహించాడనేది పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. ప్రస్తుతం వీళ్ళందరికీ సంబంధించినటువంటి రకరకాల సెక్షన్ల కింద ఐపీసీ 120B నేరపూరిత కుట్రగా ఏదైతే నేరపూరిత కుట్ర ఉందో దానికి సంబంధించినటువంటి సెక్షన్ 120B, అలాగే నిబంధనలు అతిక్రమించినటువంటి 452, అలాగే అల్లర్లు సృష్టించేందుకు ఉద్దేశించి ఆ ప్రజలను రెచ్చగొడుతూ చేసినటువంటి సంఘటనకు సంబంధించి సెక్షన్ 153ని, ప్రభుత్వ ఉద్యోగుల విధులకి ఆటంకం కలిగించిన దాంట్లో 186ని, అట్లాగే నేరపూరిత కుట్రలో భాగంగా జరిగినటువంటి దాడిని 353 కింద సెక్షన్ల కింద కేసు నమోదు చేయడమే కాకుండా ఉపా చట్టం కింద కూడా 16, 18 సెక్షన్ల కింద వీరి మీద ప్రస్తుతం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈరోజు వీరందరినీ కూడా కోర్టులో హాజరుపరుస్తారు. అంటే 6గురు దీని వెనుక వ్యవహరించినప్పటికీ ప్రస్తుతం పోలీసుల అదుపులో 5గురు ఉన్నారు. ఈ 5గురిని బహుశా 30 రోజుల పాటు రిమాండ్ కోరేటువంటి అవకాశం ఉంది. పూర్తిస్థాయి విచారణ చేయాలని పోలీసులు భావిస్తూ వస్తున్నారు. మరోవైపు పార్లమెంట్లో దీని మీద తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. విపక్షాలు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నాయి. పార్లమెంటు యొక్క భద్రతపైనే అనుమానాలు వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి. ఒక సంఘటన గతంలో జరిగినటువంటి మాయన మచ్చగా మిగిలిపోయింది 22 సంవత్సరాల క్రితం. మళ్ళీ అలాంటి సంఘటన పునరావృతం అయింది అంటే దేశ అత్యున్నత చట్టసభకే భద్రత లేదు అనేటువంటిది విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణకి ఈరోజు హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలని రాజ్యసభలో కూడా పట్టుబట్టారు. దీని మీద ప్రస్తుతం విచారణ జరుగుతూ ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది శిరీష. అలాగే అంటే పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు సంబంధించి ఎవరినైనా సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే ప్రస్తుతం పార్లమెంటు భద్రతకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కొంతమందిని సస్పెండ్ చేశారు. అలాగే పోలీసులకు సంబంధించినటువంటి వైఫల్యాల మీద కూడా విచారణ జరుగుతూ ఉంది. ఇది అంటే గతం నుంచి కూడా ఇక్కడ భద్రతా వ్యవస్థ లోపలికి గ్యాలరీలోకి వెళ్ళాలి అంటే 3 దశల్లో ఉంటుంది. 3 దశల్లో కూడా ఏ దశలోనూ వీళ్ళ దగ్గర గ్యాస్ క్యాన్స్టర్లు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఎక్కడ కూడా పరిశీలించకపోవడం అనేది, ఎవరు గుర్తించకపోవడం అనేది కొంత సీరియస్ విషయంగానే తీసుకున్నారు. ఇప్పటికే కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు. కొంతమందికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరందరినీ విచారణ చేసిన తర్వాత వారిపైన తగిన చర్యలు తీసుకునేందుకు అయితే అవకాశం ఉంది శిరీష. అలాగే అంటే మీరు అన్నట్టుగానే పార్లమెంటులోకి అసలు వెళ్ళాలి అంటే పాస్లను ఏ విధంగా పొందవచ్చు, ఏ వయసు వారికి ఇస్తారు, ఒకవేళ వెళ్ళినా కూడా వాళ్ళు ఏ పోడియం దగ్గర కూర్చోవడానికి అవకాశాలు ఉంటాయి అనే దానిపైన అప్డేట్. ప్రధానంగా పార్లమెంటుకు వెళ్ళాలనుకున్న వాళ్లకు విజిటర్స్ గ్యాలరీ పాసులు ఇస్తారు. ఈ పాసులన్నీ కూడా సంబంధిత ఎంపీల ద్వారా మాత్రమే వస్తాయి. ఎంపీ అంటే అక్కడికి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తనకు సంబంధించి ఆ ఎంపీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. జనరల్గా ఏంటంటే పార్టీ కార్యకర్తలు లేదా వారికి సన్నిహితులుగా ఉన్నవారు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది అడిగినప్పుడు ఎంపీలు జారీ చేస్తూ ఉంటారు. లేదా వాళ్ళ పిఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతవరకు కొన్ని సంతకాలు చేసినటువంటి ఈ పాసులకు ఉన్నటువంటి అనుమతులు ఇస్తూ ఉంటారు. ఇదంతా కూడా రాజకీయంగా జరిగేటువంటి చర్యగానే చూసుకోవాలి. రాజకీయంగా ఏంటి అంటే వాళ్ళకి అవసరాలు ఉన్నటువంటి వ్యక్తులకి ఇవ్వడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో మైసూర్ ఎంపీ ఎవరు ఉన్నారో మైసూర్ ఎంపీకి సంబంధించినటువంటి పిఏ ద్వారా వీళ్ళు ఈ పాసులు 4 పాసుల కోసం ప్రయత్నించారు. యాక్చువల్గా 6 వెళ్ళాలన్నది ఫస్ట్ పథక రచనగా తెలుస్తోంది.
అయితే 2 పాసులు మాత్రమే లభ్యమయ్యాయి. మనోరంజన్ మైసూరుకి చెందినవాడు కావడంతో మనోరంజన్కి ఈజీగా దొరికింది. అలాగే సాగర్ శర్మ అనే వ్యక్తికి తన స్నేహితుడిగా పరిచయం చేసి ఆ పిఏ దగ్గర నుంచి 2 పాసులు పొందారనేది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. మొత్తంగా అంటే పాసులు ఎవరైతే ఎక్కడ జారీ చేయాలన్నా కూడా పూర్తిగా పార్లమెంట్ సభ్యుల యొక్క అనుమతితో మాత్రమే ఖచ్చితంగా పాసులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళంతా లోపలికి వెళ్ళేప్పుడు కూడా భద్రతా అంటే మొదటి గేటు దగ్గర మొదటి చెకింగ్ ఉంటుంది. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్న తర్వాత రెండవది పార్లమెంటు హౌస్ లోపలికి వెళ్ళేటువంటి సందర్భంలో కూడా ఒక చెక్ పాయింట్ ఉంటుంది. దీని తర్వాత గ్యాలరీ దగ్గర గేట్ దగ్గర కూడా పైన లోపల కూర్చోవడానికి గ్యాలరీలోకి వెళ్లే ముందు కూడా మరొక చెక్ పాయింట్ ఉంటుంది. ఈ 3 చోట్ల కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చివరికి మొబైల్స్ను కూడా లోపలికి అనుమతించకుండా అన్ని బయటనే ఉంచుతారు. అంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ ఈ చర్య జరగడం అంటే భద్రతా వైఫల్యానికి నిదర్శనంగా స్పష్టంగా కనిపిస్తోంది శిరీష. అలాగే అంటే పార్లమెంటుపై దాడికి సంబంధించిన వివరణకి ఓం బిర్లా కంటే మైసూర్ ఎంపీ ద్వారా వీళ్ళు ఎంటర్ అయ్యారు కాబట్టి ఏదైనా వివరణ ఇవ్వగలిగారా? ఇప్పుడు అంటే ఖచ్చితంగా మైసూర్ ఎంపీ ద్వారానే జరిగింది అనే దాని వరకు అతని పాసులతోటే వీళ్ళు లోపలికి వచ్చారనే వరకు ఖచ్చితంగా నిర్ధారణ అయిపోయింది. సో ఈ పాసులు ఇష్యూ చేసినటువంటి వ్యక్తి ఎవరు, కొంత బాధ్యత అంటే ఆయన ఎవరైతే ఉన్నారో ఆ మహారాజా ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మైసూర్ ఎంపీ ద్వారానే పాసులు వచ్చాయి కాబట్టి అయితే పార్లమెంటు దీనికి సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీ ముందు కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి వివరణ హోంశాఖ ముందు కానీ ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మొదటగా అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి అనే దాని మీద విచారణ జరుగుతోంది. అలాగే కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళని రిమాండ్లోకి తీసుకున్న తర్వాత మరోవైపు నుంచి దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది శిరీష్. రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి.